ఏమిటి స్వామి మీరన్నది? చెప్పడానికి బాధగానే ఉంది, అయినా సరే నేను చెప్పే తీరాలి. అరుణ్కిప్పుడు పెళ్లి చేయొద్దు. ఆ ఆత్మని బంధించారు కదా, మరి పెళ్ళొద్దని ఎందుకంటున్నారు? ఆత్మని బంధించడం గొప్ప విషయం కాదు. దానికి ఇష్టం లేని పనులు చేస్తే అది మీ కుటుంబం మీద పగబడుతుంది. అప్పుడు మళ్ళీ సమస్యలు వస్తాయి. అందుకే చెప్తున్నాను, బాధపడకండి. స్వామి, అసలు ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి నేనెంతో మానసిక వేదనకి గురయ్యాను. ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నాను. మాయ పిచ్చిది కావటం వల్ల తన పేరున ఆస్తిని రాసిస్తున్నాను. రమ్య మాయమవడం వల్ల వాళ్ళ నాన్న అప్పులన్నీ తీర్చి అతనికో బిజినెస్ అప్పగిస్తున్నాను. ఇవన్నీ చేసినా అరుణ్కి పెళ్లి జరగటం లేదు. అది తలుచుకుంటేనే నా మనసుకు బాధగా ఉంది. రాజశేఖర్, ఏమిటి? ఏమైంది? రాజశేఖర్, రాజశేఖర్, ఏమైంది? రాజశేఖర్, ఏమైంది? అయ్యగారు, రాజశేఖర్, ఏమైంది? రాజశేఖర్, ఏమైంది? అయ్యగారు, ఏమైంది? మాత్రలు ఉన్నది తెస్తాను. రాజశేఖర్, అయ్యగారు, మాత్రలు వేసుకోండి. ఇదిగోండి. స్వామి, బాధ కలిగించే విషయాలు చెప్తే అయ్యగారు తట్టుకోలేరు. దయచేసి ఇకపై అలాంటి విషయాలు ఏవి చెప్పొద్దు. సరేనమ్మా, నేను చూసుకుంటాను. నీ కుడి చేతిని కొంచెం చూపించు. ఎందుకు స్వామి? కారణం ఉంది, చెయ్యి చూపించమ్మా. ఏంటి స్వామి? నువ్వు వెళ్ళు. కొద్దిసేపటి క్రితం నీ కొడుక్కి పెళ్లి చేయకూడదని చెప్పాను కదా, కానీ పెళ్లి చేయడానికి ఒక దారి ఉంది. అలాగా? ఆ దారేమిటో చెప్పండి. ఇప్పుడు వెళ్ళిందే మీ పనిపిల్ల. స్వామి, పనిపిల్ల అని అనకండి. గంగ మా కుటుంబంలో మనిషి లాంటిది. ఆ పిల్లని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయి. గంగన్న, ఆ పిల్ల ఎవరైనా కావచ్చు, కానీ తన దగ్గర ఒక దైవశక్తి ఉంది. చేతిలో శూలరేఖ ఉంది తనకి. అది అమ్మవారి అనుగ్రహంతోనే సాధ్యం. అది మాత్రమే కాదు, ఆ అమ్మాయికి దైవభక్తి ఉండడం వల్ల దుష్ట శక్తులు దరిదాపుల్లోకి రావు. ఇన్ని శుభలక్షణాలు ఉన్న తనతో మీ అబ్బాయికి పెళ్లి చేసావంటే జీవితం బాగుంటుంది. ఇప్పుడు ఆత్మ కట్టడిలో ఉంది. ఒకవేళ కట్టడి మీరు వచ్చేస్తే స్వామి, ఆ విధంగా జరగదు. అయినా మాట వరుసకే చెప్తున్నాను, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గంగ దగ్గరున్న దైవశక్తి ఈ కుటుంబానికి కవచంగా ఉండి కాపాడుతుంది. గంగ ఈ కుటుంబంలో మనిషిలాంటిదని చెప్పారు కదా, కుటుంబంలోని మనిషిగా చేసుకోండి. ఆ తర్వాత ఏ సమస్య ఉండదు.
ఏమీ ఆలోచించకుండా అనవసరంగా ఆలస్యం చేయకుండా వెంటనే గంగ తండ్రితో మాట్లాడి ఈ పెళ్లి చేయండి. ఈ పెళ్లి జరిగాక తప్పకుండా ఈ ఇంటికి విమోచనం లభిస్తుంది.